హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 569 పాయింట్స్ గెయిన్ అయి 61,306 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 177 పాయింట్స్ గెయిన్ అయి 18,338 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 705 పాయింట్స్ గెయిన్ అయి 39,341 దగ్గర క్లోజ్ అయింది. రీసెంట్ డేస్లో నిఫ్టీ ఎక్కువగా పెరుగుతుంది కానీ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా పెరగలేదు. ఈవెన్ ఇవాళ కూడా ఫస్ట్ హాఫ్లో మనకి నిఫ్టీ ఎక్కువ ర్యాలీ అయింది కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ. సో బుల్ మార్కెట్లో బ్యాంకింగ్ స్టాక్స్ పార్టిసిపేట్ చేయవా, నార్మల్గానే ర్యాలీ అవుతుంటాయనే క్వశ్చన్స్ వస్తున్నాయి. 2003 నుంచి 2008 ఆ బుల్ మార్కెట్ని మీరు గమనించారంటే ఆ టైంలో కూడా మనకి బ్యాంకింగ్ స్టాక్స్ లాస్ట్లో పార్టిసిపేట్ చేశాయి. మీన్స్ అన్ని సెక్టార్స్ ర్యాలీ అయిన తర్వాత లాస్ట్ సెగ్మెంట్లో బుల్ మార్కెట్ ఎండ్ అయ్యే పాయింట్కి ముందు మనకి బ్యాంకింగ్ స్టాక్స్లో చాలా మంచి ర్యాలీ కనిపించింది. ఇప్పుడు కూడా మనకి బ్యాంకింగ్ స్టాక్స్ మిగిలిన సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ ర్యాలీ అయినట్టు ఇప్పటికి కూడా ర్యాలీ అవ్వలేదు. బికాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరుగుతాయని, ఎకానమీ వీక్గా ఉందనే కన్సర్న్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ క్లియర్ అయ్యి క్యాపెక్స్ సైకిల్ ఎప్పుడైతే కంపెనీ స్టార్ట్ చేస్తాయో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాయో అప్పుడు బ్యాంక్స్ దగ్గర నుంచి ఎక్కువగా లోన్స్ తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్గా మనకి ర్యాలీ కనిపిస్తుంది. ఇంకా స్ట్రాంగ్ మొమెంటం అయితే మనకి మార్కెట్లో బ్యాంకింగ్ స్టాక్స్ నుంచి అయితే కనిపించట్లేదు. మీరు బ్యాంకింగ్ సెక్టార్ రిలేటెడ్గా చేసిన అనాలిసిస్ వీడియో ఉంటుంది, సెక్టోరియల్ అనాలిసిస్ వీడియో. అందులో బ్యాంకింగ్ సెక్టార్ రిలేటెడ్గా ఉన్న కంప్లీట్ డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాస్ట్లో స్టాక్స్ని కూడా వాటి రిస్క్ని బట్టి క్లాసిఫై చేశాను. అగైన్ ఒక స్ట్రాంగ్ ర్యాలీ, నియర్లీ 177 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ఓపెనింగ్కి ముందు నుంచే మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఉంది. అండ్ ప్రీవియస్ డేస్లో గమనిస్తున్నాం, మనం అనుకున్న లెవెల్ కంటే అబోవ్ ఓపెన్ అయితే అక్కడి నుంచి కరెక్ట్ అవుతున్నప్పుడు ఇది సపోర్ట్గా తీసుకుంటూ ఉంటుంది. సో ఇవాళ కూడా ఫాలో అవుతూ తీసుకున్న సపోర్ట్ అయితే 18,250 దగ్గర 30 వరకు అయితే ఫాలో అవ్వలేదు. నియర్లీ అక్కడి నుంచి ఒక 20 పాయింట్స్ అబోనే సపోర్ట్ తీసుకొని ఫర్దర్గా కూడా మార్కెట్ రికవర్ అవుతూ క్లోజింగ్ కూడా స్ట్రాంగ్ అయింది. సో నిన్నటి వీడియోలోని ఈ లెవెల్ నేను మీకు అప్డేట్ చేశాను. ప్రీవియస్గా గమనిస్తున్న లెవెల్ని చేంజ్ చేస్తున్నానని. ఇప్పుడు 17,750 ఈ లెవెల్ని మార్కెట్ హోల్డ్ చేస్తున్నంత వరకు కూడా మార్కెట్ని పాజిటివ్గానే చూస్తున్నాను. అండ్ ఇంట్రాడే రిలేటెడ్గా మనం అనుకుంది 18,230 లెవెల్ అబౌవ్ సస్టైన్ అయితే మనం ఫర్దర్గా ర్యాలీని చూడొచ్చు అనుకున్నాం. ఎప్పుడు కూడా లెవెల్ని టచ్ చేయలేదు మార్కెట్. 18,230 లెవెల్ వరకు కూడా రాలేదు. ఆ లెవెల్ బిలో సస్టైన్ అవ్వడం పక్క నుంచితే. కాబట్టి ఓపెనింగ్ సెషన్ నుంచి మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ కనిపిస్తున్నా సెకండ్ హాఫ్లో మార్కెట్లో ర్యాలీ కనిపించింది. అండ్ ఇవాల్టి మార్కెట్ని ఇంపాక్ట్ చేసింది అయితే ఐటీ రిజల్ట్స్ అనుకోవాలి. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఐటీ రిజల్ట్స్ అయితే మార్కెట్లోకి వచ్చాయి. అండ్ అలా వచ్చిన తర్వాత 3 ఐటీ కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయి. ఆర్డర్ వైజ్ చూడాలంటే మైంట్రీ వాళ్ళు చాలా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు కంపేర్ విత్ విప్రో అండ్ ఇన్ఫోసిస్. నెక్స్ట్ ప్లేస్ లో విప్రో అండ్ థర్డ్ ప్లేస్ లో ఇన్ఫోసిస్ అయితే ఉంది. సో వీళ్ళ రిజల్ట్స్ ని బేస్ చేసుకుని వాళ్ళ స్టాక్స్ లో మనకి ర్యాలీ కనిపించింది. గమనిస్తే మైంట్రీ ఎక్కువగా ర్యాలీ అయింది కంపేర్ విత్ విప్రో. అండ్ ఇన్ఫోసిస్ తో కంపేర్ చేస్తే మనకి విప్రో ఎక్కువగా ర్యాలీ అయింది. ఒక్కొక్క ఐటీ కంపెనీ గురించి నేను మాట్లాడుతూ వెళ్తే ఒక అనాలిసిస్ మనకి ఫామ్ అవుదు. ఈ 3 ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా ఎవరు ఎలా పర్ఫామ్ చేశారని మీకు అర్థం కావాలంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో మీరు రెవెన్యూ గ్రోత్ ని గమనించాలి. మీరు గమనిస్తే మైంట్రీ వాళ్ళకి మాత్రమే రెవెన్యూలో డబుల్ డిజిట్ గ్రోత్ కనిపించింది. నియర్లీ 12.83% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్లో రెవెన్యూలో గ్రోత్ అయితే చూపించారు. అది ఇన్ఫోసిస్ అండ్ విప్రో కంపేర్ చేస్తే మనకి నియర్ టు 6 దగ్గర కనిపిస్తుంది. వెరాస్ టీసీఎస్ ది కంపేర్ చేస్తారంటే 2.9% క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో డబుల్ డిజిట్ గ్రోత్ చూపించింది మైంట్రీ వాళ్ళు. సో రెవెన్యూని పక్కన ఉంచితే ఐటీ కంపెనీస్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ గా గమనించేది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. యూజువల్ గా ఈ క్వార్టర్ లో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ తగ్గుతూ ఉంటుంది. మనకి ఇతర కంపెనీస్ లో, ఇతర ఐటీ కంపెనీస్ లో అదే కనిపిస్తూ ఉంటుంది. కానీ దీన్ని కూడా బీట్ చేస్తూ మైంట్రీ వాళ్ళు 21% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ తీసుకురావడం కూడా మనం ఒక స్ట్రాంగ్ పాజిటివ్ గా చూడొచ్చు. సో ఇక రెస్ట్ ఆఫ్ ద ఉన్న స్మాల్ పాజిటివ్ అప్డేట్స్ ని పక్కన ఉంచితే ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గా కనిపిస్తున్నది అట్రిషన్. మైంట్రీ, ఇన్ఫోసిస్ అండ్ మెజారిటీ ఆఫ్ ఐటీ కంపెనీస్ అన్నిటికి కూడా 20% అట్రిషన్ రేట్ ఉంది. ఆ కంపెనీని వదిలి వెళ్ళిపోతున్న ఎంప్లాయీస్ ఒక సంఖ్య ఎక్కువ అవుతుంది. ఇదొకటైతే ఐటీ కంపెనీస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళు ఎన్ని డీల్స్ ని గెలుచుకున్నారని వీళ్ళ గ్రోత్ ని కూడా చెప్తుంటారు. కొత్త డీల్స్ రిలేటెడ్ గా అది టీసీఎస్ దగ్గర నుంచి చూస్తున్న ప్రతి ఒక్క ఐటీ కంపెనీ కూడా డీల్స్లో గ్రోత్ అయితే చూపించట్లేదు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో. అది కూడా మనం నెగిటివ్గా తీసుకోవచ్చు. బట్ ఓవరాల్ డేటా ఎక్స్పెక్టెడ్ కంటే అబోవ్నే ఉంది. అండ్ రిజల్ట్స్తో పాటు ఇన్ఫోసిస్ వాళ్ళు డివిడెండ్ని ప్రకటించారు 15 రూపీస్ పర్ షేర్. అండ్ మైంట్రీ వాళ్ళు 10 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. అండ్ వీటి తర్వాత వస్తున్న రిజల్ట్స్ హెచ్సిఎల్ టెక్నాలజీ రిజల్ట్స్ ఇవాళ మనకి అది అప్డేట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సాటర్డే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ అయితే అప్డేట్ అవుతాయి. అండ్ అదే సాటర్డే మనకి డిమార్ట్ రిజల్ట్స్ కూడా అప్డేట్ అవుతాయి. సో చూడాలి, రీసెంట్ డేస్ లో ఎక్కువగా డిమార్ట్ ర్యాలీ అయింది. దాన్ని సపోర్ట్ చేస్తూ సూపర్ స్ట్రాంగ్ గా నెంబర్స్ ఉంటాయా లేదా అని. ఐటీసీలా ర్యాలీ అవుతూ ఉండడానికి మెయిన్ రీజన్ అమెజాన్ రిలేటెడ్ గా ఉంటున్న స్పెక్యులేషన్ అని ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. లాస్ట్ 4 days లో నియర్లీ 11% దగ్గరగా పెరిగింది. దీనికి రీజన్ అమెజాన్ వాళ్ళతో టైప్ అవుతున్నారు ఐటీసీ వాళ్ళని వస్తున్న స్పెక్యులేషన్ అని ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ మొత్తం ఉన్న డేటాని గమనించే ప్రయత్నం చేస్తే ఐటీసీ వాళ్ళకి ఈ చోపాల్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయిన ఫార్మర్స్ వాళ్ళకి కావాల్సిన సీడ్స్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానివ్వండి, లేదంటే ఇతర కన్స్యూమర్ ప్రొడక్ట్స్ని
ఐటీసీ ద్వారా కానీ ఆర్ వాళ్ళ పార్ట్నర్స్ ద్వారా కానీ మార్కెట్ ప్రైస్ కంటే కొంత తక్కువ ప్రైస్లో ఆర్డర్ అయితే చేయొచ్చు. అండ్ ఈవెన్ ఐటీసీ వాళ్ళు కూడా ఏ ఫార్మర్స్ అయితే ఈ ప్లాట్ఫామ్లో ఉంటారో వాళ్ళు పండించే పంటల్ని డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచే కొంటారు, మార్కెట్ ప్రైస్ పెట్టి కొంటారు. కాబట్టి ఈ మధ్యవర్తులు ఉండకపోవడం కారణంగా ఐటీసీ వాళ్ళకి ఈవెన్ ఫార్మర్స్ కూడా అది అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇది ఒక టెక్ ప్లాట్ఫామ్, ఇందులో ఫార్మర్స్తో కనెక్టివిటీ దొరుకుతుంది. కాబట్టి ఇఫ్ ఏదైనా ప్లాన్ చేస్తున్న ఫార్మర్స్కి ఇన్ఫార్మ్ చేయడానికి కానీ ఆ ఫార్మర్స్కి కమ్యూనికేట్ చేయడానికి కానీ వీళ్ళకి ప్లాట్ఫామ్ యూజ్ అవుతుందనే ఒక ఒపీనియన్తో ఏమో ఐటీసీ వాళ్ళకి సంబంధించిన ఈ చోపాల్ ప్లాట్ఫామ్లో అమెజాన్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారనేలా స్పెక్యులేషన్తోనే ఈ రీసెంట్ డేస్లో ఐటీసీ ర్యాలీ అవుతున్నట్టు ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐఆర్సీటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఐఆర్సీటీసీ అండ్ డీమార్ట్ ఇంచుమించు ఒకే ఐపీఓ ప్రైస్ దగ్గర వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ రెండు కూడా 300 జోన్లో ఉన్న వీళ్ళ ఐపీఓ ప్రైస్ నుంచి నియర్లీ 5400 జోన్కి ఈ రెండు స్టాక్స్ కూడా ట్రేడ్ అవుతున్నాయని కొంత డేటా అయితే కనిపిస్తుంది. మొదట ఆ డేటాని గమనించి తర్వాత ఐఆర్సీటీసీ డీటెయిల్స్ని గమనిద్దాం. ఐఆర్సీటీసీ ఐపీఓగా వచ్చిన ప్రైస్ 320 అండ్ డీమార్ట్ వచ్చిన ప్రైస్ 299 అండ్ లిస్టింగ్ రోజు రెండు కూడా 100% అబోనే ర్యాలీ అయ్యాయి. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నియర్లీ రెండు స్టాక్స్కి 5400. ఐపీఓ ప్రైస్ ఇష్యూ ప్రైస్తో చూస్తే 18 టైమ్స్ అండ్ లిస్టింగ్ డే 100%తో కదా గెయిన్ అయింది. అక్కడి నుంచి చూసినా 8 to 9 టైమ్స్ దగ్గరగా టూ స్టాక్స్లో మనకి ర్యాలీ కనిపించింది. అండ్ మార్నింగ్ 10:40 అరౌండ్ ఐఆర్సీటీసీ రిలేటెడ్ ఒక అప్డేట్ ఉంది. మెజారిటీ ఆఫ్ ట్రైన్స్కి స్పెషల్ ట్యాగ్ ఇస్తున్నారు కాబట్టి ట్రైన్ ప్రైజెస్ని ఫిక్స్డ్గా కాకుండా ట్రైన్ ప్రైజెస్ని టికెట్ ప్రైజెస్ని మార్చుకుంటూ ఉండొచ్చు. దాని ద్వారా ఐఆర్సీటీసీకి అడ్వాంటేజ్ ఉంటుందని ఎలా సోషల్ మీడియాలో డేటా కనిపిస్తుంది. కానీ ట్రైన్ ఒక టికెట్ ప్రైజెస్ని మార్చడం కారణంగా ఐఆర్సీటీసీ వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ అయితే క్రియేట్ అవ్వదు. అండ్ గమనిస్తే స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేసిన తర్వాత ఐఆర్సీటీసీలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనిపించింది. అండ్ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా కూడా మనకు ఒక అప్డేట్ ఉంది. ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా రికార్డ్ డేట్ October 29th, స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా ఎక్స్ డేట్ October 28th. మీన్స్ October 28th కంటే బిఫోర్ ఎవరైతే స్టాక్స్ని బై చేస్తుంటారో వాళ్ళు మాత్రమే ఈ స్టాక్ స్ప్లిట్కి ఎలిజిబుల్ అవుతారు. ఫేస్ వాల్యూ 10 నుంచి 2కి వెళ్తుంది. మీన్స్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ 5తో మల్టిప్లై అవుతాయి, వెరాస్ స్టాక్ ప్రైస్ 5తో డివైడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సింగిల్ షేర్ని కొనుంటే ఫ్యూచర్లో నాకు అది 5 షేర్స్గా కనిపిస్తుంది. అండ్ స్టాక్ ప్రైస్ ప్రెసెంట్ ఉన్న స్టాక్ ప్రైస్ కూడా 5తో డివైడ్ అవుతుంది. సో మనం ఇన్వెస్ట్ చేసిన వాల్యూ అయితే మారదు, కానీ ఫ్యూచర్లో స్టాక్ ప్రైస్ తక్కువకి వస్తుంది కాబట్టి ఫర్దర్గా కూడా రీటైల్ యాక్టివిటీ పెరుగుతుందని ఒక సెంటిమెంట్ కూడా స్టాక్ ప్రైస్ని రీసెంట్ డేస్లో పాజిటివ్గా ఇంపాక్ట్ చేసింది. నెక్స్ట్ ఐనియోస్ టైర్ లోషన్ గురించి మాట్లాడుకోవాలి. బీఈపీఎల్ వాళ్ళు ఉన్నారా, ఏబిఎస్ రెజిన్ని తయారు చేస్తుంటారా, ఆ సేమ్ బిజినెస్ని ఈ కంపెనీ కూడా చేస్తుంది. వీళ్ళు ప్రీవియస్గానే అప్డేట్ చేశారు. ఇవాళ బోర్డు సమావేశం ఉంటుంది. స్పెషల్ ఇన్టర్మ్ డివిడెండ్ని ప్రకటిస్తామని, అందులో భాగంగా వీళ్ళు 192 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అయితే ప్రకటించారు. స్టాక్ ప్రైస్ 1572 అండ్ వీళ్ళు ప్రకటించింది 192 రూపీస్ డివిడెండ్. ఆల్మోస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 12% దగ్గరగా వీళ్ళు స్టాక్ ప్రైస్ పైన డివిడెండ్ని ప్రకటిస్తున్నారు. బట్ ఈ లాజిక్ కూడా గుర్తుంచుకోవాలి. ఎక్స్ డేట్ రోజు మనకి ఏ డివిడెండ్ అయితే ఫ్యూచర్లో బ్యాంక్లోకి వచ్చి డిపాజిట్ అవుతుందో అది స్టాక్ ప్రైస్లోంచి మైనస్ అవుతుంది, మీన్స్ అడ్జస్ట్ అవుతుంది. బట్ యూజువల్గా డివిడెండ్స్ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి క్రెడిట్ అవుతూ ఉంటాయి. స్టాక్ డీమ్యాట్ అకౌంట్లోనే ఉంటూ బ్యాంక్ అకౌంట్లోకి ఆ స్టాక్ ద్వారా డబ్బులు యాడ్ అవుతూ ఉండడం ఇన్వెస్టర్స్ పాజిటివ్గా చూస్తుంటారు. కాబట్టి ఐనియాస్ షేర్స్ని ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో 192 రూపీస్ పర్ షేర్ ఫ్యూచర్లో బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి యాడ్ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ దీని రిలేటెడ్గా వీళ్ళు చెప్తున్న రికార్డ్ డేట్ October 25th. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి తెలుసు టాటా మోటార్స్ స్టాక్ ప్రైస్ ప్రెసెంట్ 500 అరౌండ్ ఉందని, కానీ అదే టాటా మోటార్స్ షేర్ ప్రైస్ చూస్తుంటే మీకు డివిఆర్ స్టాక్ ఉంటుంది, అది 247 దగ్గర ఉంది. ఇన్ఫాక్ట్ ఇవాళ టాటా మోటార్స్ 2% దగ్గరగా డ్రాప్ అయినా టాటా మోటార్స్ డివిఆర్ స్టాక్ మనకి 4% దగ్గరగా రైజ్ అయింది. దీని రిలేటెడ్గా ఉన్న లాజిక్ ఏంటి, అండ్ ఇక్కడ టాటా మోటార్స్ స్టాక్ ఆర్ టాటా మోటార్స్ డివిఆర్ స్టాక్ ఏది కొనడం బెటర్ అని అడుగుతున్నారు. దీని రిలేటెడ్గా ఎక్స్ప్లెనేషనే కాకుండా కొంత డేటాని కూడా మీకు ప్రెజెంట్ చేస్తాను, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. టాటా మోటార్స్ వెసెస్ టాటా మోటార్స్ డివిఆర్ అని నేను ప్రీవియస్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ సింపుల్గా మాట్లాడుకుంటే నార్మల్ టాటా మోటార్స్ స్టాక్కి డివిఆర్ స్టాక్కి ఉన్న మేజర్ డిఫరెన్స్, డివిఆర్ స్టాక్స్ ఎవరైతే కొంటారో వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండవు. యూజువల్గా బోర్డ్ లెవెల్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు షేర్ హోల్డర్స్ యొక్క ఓటింగ్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. కాబట్టి ఆ టైంలో ఓటింగ్ రైట్స్ అనేవి డివిఆర్ స్టాక్స్ హోల్డ్ చేసిన వాళ్ళకు ఉండదు. ఒక మేజర్ డిఫరెన్స్ తప్పించి రెండు స్టాక్స్ మధ్యలో డిఫరెన్స్ ఉండదు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా నార్మల్ స్టాక్స్లోనే యాక్టివిటీ చూపిస్తుంటారు. కాబట్టి ఈ స్టాక్స్లోనే ఎక్కువగా ర్యాలీ కనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ అలా అని టాటా మోటార్స్ డివిఆర్ స్టాక్ ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ అవుతూ ఉండదు. ప్రీవియస్ డేటాను గమనించారంటే లాస్ట్ 5 years ఒక యావరేజ్ 49% డిస్కౌంట్లో ఉంది. మీన్స్ టాటా మోటార్స్ మెయిన్ స్టాక్తో పోలిస్తే టాటా మోటార్స్ డివిఆర్ స్టాక్ లాస్ట్ 5 years ఒక యావరేజ్ 49% డిస్కౌంట్లో ఉంటే కరెంట్ అది నియర్లీ 50% దగ్గరగా ఉంది. January 2016 ఆ పాయింట్ ఆఫ్ టైంలో
టాటా మోటార్స్ కి టాటా మోటార్స్ DVR కి ఈ రెండింటి మధ్యలో గ్యాప్ 20% కి వచ్చేసింది. ఎస్, ఇప్పుడున్న గ్యాప్ అట్రాక్టివ్ గానే ఉంది. టాటా మోటార్స్ తో పోలిస్తే DVR కున్న గ్యాప్ అట్రాక్టివ్ గానే ఉంది. కానీ అది 5 years యావరేజ్ కూడా నియర్ గానే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. 5 years యావరేజ్ టాటా మోటార్స్ తో కంపేర్ చేస్తే టాటా మోటార్స్ DVR కి 49% డిస్కౌంట్. నెక్స్ట్ అపోలో పైప్స్ గురించి మాట్లాడుకోవాలి. October 22 బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బోనస్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్డేట్ చేస్తారని ఇవాళ మార్కెట్ టైంలో అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఇవాళ మార్కెట్ క్లోజ్ అవుతున్న పాయింట్ ఆఫ్ టైంలో IOL కెమికల్స్ రిలేటెడ్ గా చాలా డేస్ తర్వాత ఈ స్టాక్ రిలేటెడ్ ఒక అప్డేట్ వచ్చింది. కొరియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ వాళ్ళు IOL కెమికల్స్ కి సంబంధించిన ఐబుప్రోఫెన్ ఇది ఒక పెయిన్ కిల్లర్ అండ్ అలాగే ఫెనోఫిబ్రేట్, ఈ ఫెనోఫిబ్రేట్ ని యూజ్ చేసి బ్లడ్ లో ఉన్న లిపిడ్ లెవెల్స్ ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. లైక్ ఫ్యాటీ సబ్స్టెన్స్ ఉంటాయి కదా బ్లడ్ లో, వాటిని తగ్గిస్తూ ఉంటారు. సో కొరియన్ మినిస్ట్రీ దగ్గర నుంచి అప్రూవల్ రావడంతో ఈ ప్రొడక్ట్స్ కి సంబంధించిన APS వీళ్ళు తయారు చేసిన APS ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ అప్డేట్ వచ్చిన పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ లో మూవ్ అయితే కనిపించింది. అండ్ వీళ్ళు ఐబుప్రోఫెన్ రిలేటెడ్ గా మార్కెట్ లీడర్, మోర్ దాన్ 30% దగ్గరగా మార్కెట్ షేర్ ని గ్లోబల్ గా వీళ్ళు కమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ NLC ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ 9% అబోవ్ దగ్గరగా మూవ్ అయింది. ఈ స్టాక్ రిలేటెడ్ గా మార్కెట్ ఓపెనింగ్ కి ముందు స్టాక్స్ ఇన్ యాక్షన్ లో మీరు గమనిస్తే NLC ఇండియా మేకింగ్ ఎఫర్ట్స్ టు ర్యాంప్ అప్ కోల్ అవుట్పుట్ ఫ్రమ్ ఒడిశా మైన్ అని మీకు కనిపిస్తుంది. అండ్ ఈవెన్ మార్కెట్ టైంలో కూడా ఈ అప్డేట్ రిలేటెడ్ గా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ యాడ్ అయింది. అది 11:36 నేను మీకు టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేశాను. ఇక్కడ మీరు గమనిస్తే NLC ఇండియా వాళ్ళు కోల్ ప్రొడక్షన్ ని ర్యాంప్ అప్ చేయాలనుకుంటున్నారు. ర్యాంప్ అప్ అంటే ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రెసెంట్ ఉన్న 4 million tons per annum నుంచి 20 million ton per annum కి ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నట్లయితే అప్డేట్ కనిపిస్తుంది. సడన్ గా ఎందుకు వాళ్ళ ప్రొడక్షన్ ఇంతలా పెంచుతున్నారు? రీసెంట్ గా గవర్నమెంట్ కొన్ని అమెండ్మెంట్స్ ని తీసుకొచ్చింది. కోల్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తుంటారో వాళ్ళు ఓపెన్ మార్కెట్లో కూడా వాళ్ళకి బెస్ట్ అనుకున్న ప్రైస్కి కోల్ ప్రొడక్షన్ చేసిన వాళ్ళు సెల్ చేయొచ్చు. కాబట్టి అండ్ ఇప్పుడు కోల్ ప్రైజెస్ ఎంతలా పెరుగుతున్నాయో మనకు తెలుసు. కాబట్టి ప్రెసెంట్ ఉన్న ప్రైజెస్కి బయట మార్కెట్లో సెల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ని వీళ్ళు సంపాదించుకోవచ్చు అనే ఒక థాట్తోనే కోల్ ప్రొడక్షన్ సిగ్నిఫికెంట్గా పెంచుతున్నామని వీళ్ళు చేసిన అప్డేట్తో స్టాక్ ఇవాళ నియర్ టు 10% దగ్గరగా మూవ్ అయింది. అండ్ ఈవెన్ ఇవే కాదు, ఇతర అప్డేట్స్ని గమనిస్తే ఐటీ స్టాక్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మెక్డొనాల్డ్స్ ఇండియాలోకి వచ్చి నియర్లీ 25 years కంప్లీట్ అవుతుందని ఈ మెక్డొనాల్డ్స్ రిలేటెడ్ గా సౌత్ వెస్ట్ ఈ జోన్స్ లో మనకి వెస్ట్ లైఫ్ వాళ్ళు బిజినెస్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. వీళ్ళ రిలేటెడ్ గా ఆల్రెడీ 305 స్టోర్స్ దగ్గరగా ఉన్నాయి. కానీ నెక్స్ట్ 3 to 4 years లోనే ఇంకొక 150 to 200 స్టోర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారంట. మీన్స్ కరెంట్ ఉన్న స్టోర్స్ కి నియర్లీ 55 to 60% దగ్గరగా కొత్త స్టోర్స్ ని యాడ్ చేస్తున్నారని, అందుకు గాను వీళ్ళకి 800 to 1000 crore దగ్గరగా ఖర్చు అవుతుందని, అది నెక్స్ట్ 3 to 4 years లో వీళ్ళు కంప్లీట్ చేయాలనుకుంటున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. దీంతో పాటు వీళ్ళ మెన్యూలో ఇంకొన్ని కొత్త ప్రొడక్ట్స్ ని కూడా తీసుకొస్తున్నట్టు, అవి మంచి మార్జిన్స్ తో కలిగి ఉంటాయని అలా వీళ్ళు అప్డేట్ చేయడం కూడా స్టాక్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. నెక్స్ట్ యూనిస్టార్ మల్టీమీడియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రైట్స్ ఆర్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా October 22 బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా ఒక డెసిషన్ తీసుకుంటారని అప్డేట్ చేస్తున్నారు. హిందూజింక్ రిలేటెడ్ గా మనకు ఒక అప్డేట్ ఉంది. స్పెషల్లీ ఈ నేర్స్టార్ వాళ్ళు వీళ్ళు జింక్ అండ్ లెడ్ రిలేటెడ్ గా, ఈ 2 metals రిలేటెడ్ గా గ్లోబల్ లీడర్ అనుకోవచ్చు. ఎక్కువగా వీళ్ళే ప్రొడక్షన్ చేస్తుంటారు. వాళ్ళు 50% దగ్గరగా వాళ్ళ ప్రొడక్షన్ కట్ చేస్తున్నారని చెప్తున్నారు. 50% దగ్గరగా ఎందుకని సడన్ గా కట్ చేస్తున్నారు? దట్టు గ్లోబల్ గా ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ఒక కంపెనీ ఎందుకని కట్ చేస్తుంది? ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ పెరిగిపోతూ ఉండడం కారణంగా, ప్రొడక్షన్ కట్ చేస్తున్నారు అంటున్నారు. నిజంగా ఎలక్ట్రిసిటీ పెరుగుతుంటే అంత ఇంపాక్ట్ ఉంటుందా మెటల్ కంపెనీస్ మీద అంటే? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అల్యూమినియం ప్రొడక్షన్ లో ఆ కంపెనీ ఖర్చు పెట్టే దాంట్లో 40% దగ్గరగా మనీ అనేది కేవలం ఎలక్ట్రిసిటీకే వెళ్తుంది. సో ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ పెరిగితే ఆ 40% స్పెండింగ్ పెరుగుతుంది. కాబట్టి ఫర్దర్గా వాళ్ళకి వచ్చే మార్జిన్స్ తగ్గిపోతే అది ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ కానీ కోల్ ప్రైజెస్ కానీ పెరుగుతూ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎయిదర్ వాళ్ళ మెటల్ ప్రైజెస్ నైనా పెంచాలి. దానికి తగ్గ మార్కెట్ ఉంటే తప్పితే వాళ్ళ ప్రైజెస్ ని కూడా పెంచలేరు. కాబట్టి వీళ్ళు ఇలా ప్రొడక్షన్ కట్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. సో ఒక మేజర్ ప్లేయర్ ఒక సెగ్మెంట్ లో ప్రొడక్షన్ తగ్గిస్తున్నారంటే ఇతరులకి డిమాండ్ పెరుగుతుందన్న ఎక్స్పెక్టేషన్ తో హిందూజింక్ రిలేటెడ్ గా ఇవాళ మనకు 4% దగ్గరగా గెయిన్స్ కనిపించాయి. నెక్స్ట్ ఇవాళ 11:57 అరౌండ్ మీరు గమనిస్తే సిమెంట్ ప్రైస్ హైక్ ఇన్ సౌత్ ఇండియా సిమెంట్ అండ్ రామ్కో అని కనిపిస్తుంది. సో న్యూస్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్న అప్డేట్స్ ప్రకారం లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కూడా సిమెంట్ కంపెనీస్ వాళ్ళ ప్రైజెస్ ని 30 to 50 rupees per bag పెంచాయని, అండ్ కమింగ్ డేస్ లో 25 rupees per bag అడిషనల్ గా కూడా పెంచబోతున్నాయని. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళకి కూడా కోల్ ప్రైజెస్ పెరుగుతూ ఉండడం అండ్ డీజిల్ ప్రైజెస్ కూడా పెరుగుతుండడం కారణంగానే వీళ్ళ ఇన్పుట్ కాస్ట్లు పెరుగుతున్నాయి. బట్ ఎంటైర్ ఇండియాలో ఉన్న సిమెంట్ కంపెనీస్ కాదు, కేవలం సౌత్ బేస్డ్ గా ఉన్న సిమెంట్ కంపెనీస్ ఇలా పెంచుతున్నాయనేసరికి రామ్కో సిమెంట్స్ పెద్దగా పెరగలేదు. కానీ ఇండియా సిమెంట్స్ నియర్లీ 8% దగ్గరగా ర్యాలీ అయింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అండ్ ఆప్షన్ చైన్ డేటా మండే మన మార్కెట్స్ ఓపెన్ అవ్వకముందు నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే
ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.